రామోజీరావు విషయంలో తప్పు జరగలేదనుకుంటే వారికి సపోర్ట్ చేసిన టీడీపీ, జనసేన ఇంకా ఏ రాజకీయ పార్టీతోనైనా చర్చకు తాను సిద్ధమేనని మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రామోజీ కేసు నీరు కార్చకుండా ముందుకు తీసుకువెళ్లాలని, జగన్ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవ్వకపోతే సుప్రీంకోర్టులో కేసు క్లోజ్ అయ్యేదని అన్నారు. ఇక తెలంగాణ గవర్నమెంట్ను రామోజీ పొగుడుతున్నారని, వాళ్ళు వస్తారో లేదో చూడాలని అన్నారు. ఇక విభజన చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయమని చెబితే టీడీపీ అధినేత చంద్రబాబు ఓకే అని, తర్వాత పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. తాను జగన్మోహన్ రెడ్డిని కలవకుండా ప్రెస్ మీట్లో చెప్పగానే సుప్రీంలో కేసు వేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకులు ఎవరైనా రామోజీ విషయంలో కానీ, వారి 5 ఏళ్ల పాలనపై అయినా చర్చకు తాను సిద్ధమని అన్నారు. రామోజీ కేసు తనది కాదని, వైఎస్ఆర్దని, దానిని వద్దలవద్దని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఎవడిచ్చాడు నా మీద కంప్లైంట్ అంటారు? నేను ఇవ్వలేదా కంప్లైంట్? నేను మనిషిని కదా, డబ్బు తీసుకున్నామనే కదా ఇచ్చాను కంప్లైంట్. నా కంప్లైంట్కి వాల్యూ లేదా? అదే నీ కంప్లైంట్, నువ్వు రాజశేఖర రెడ్డి మనిషి, నీ కంప్లైంట్కి వాల్యూ. చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద కంప్లైంట్ ఇస్తాడా? ఇది ఎక్కడ కూడా అసలు. నేను ఇంకోటి అడిగాను, జగన్మోహన్ రెడ్డి మీద ఎవడిచ్చాడు కంప్లైంట్? ఎవడని ఇచ్చాడా కంప్లైంట్? ఎవరు? ఎర్రనాయుడు గారికి ఏంటి సంబంధం? ఆయన ఏమన్నా రూపాయి ఇచ్చాడా? శంకర్రావు ఏమన్నా రూపాయి ఇచ్చాడా? మరి కేసు పెట్టి 16 నెలలు తీసుకెళ్ళి లోపల వేశారుగా. కేసే, నేను అదేం తప్పు అంటలే. కేసు ఉందని భావించింది ప్రభుత్వం, రిమాండ్ చేశారు. ఈయన విషయంలో మాత్రం ఏమి ఉండకూడదు. మిగతా దేశంలో ఎక్కడ ఎవరు ఏం జరిగినా మనం మంచినీళ్ళు తాగినా ఇలా ఎత్తుకుపోసుకుంటే తప్పు అంటాడు, స్పూన్ తీసుకుంటే తప్పు అంటాడు, కుళాయి దగ్గర ఇది పెడితే తప్పు అంటాడు, బిస్లరీ వాటర్ తాగితే తప్పు అంటాడు. అన్నీ మనం ఎలా బతకాలో ఏం చేయాలో అన్ని రోజులు చెప్తారు, కానీ ఆయనకేం వర్తించమంటాడు. ఈ ఎంతకాలం ఎలా భరించాలి మనం? ఈనాడు పేపర్ చాలా గొప్ప పేపర్ అయిపోయింది. మన దురదృష్టం ఏంటంటే ఈనాడు పేపరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను. పేపర్లు అంటే న్యూస్ చెప్పాలి. 2009లో ఈ మార్గదర్శి గొడవ అయిన తర్వాత నేను పార్లమెంట్కి పోటీ చేశాను. మీకు తెలుసు, ఈనాడు అందరం చదువుతాం. ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్లో అక్కడ లోకల్ క్యాండిడేట్, రాజమండ్రి క్యాండిడేట్, విజయవాడ క్యాండిడేట్, ఎవరు ఎంపీ క్యాండిడేట్లు ఒక పెద్ద వేసేవాడు. ఒక పేపర్లో వేసి కాంగ్రెస్, తెలుగుదేశం, పిఆర్పి, బీజేపీ ఈ 4 పార్టీకి చెందిన క్యాండిడేట్లు రాయటం. వీళ్ళు అంటే కొంచెం ఫ్రేలో ఉన్న పార్టీలని ఫోటో వేసి వాళ్ళ చరిత్ర రాయటం. 4 అలా అన్ని చోట్ల రాశారు. రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం 3 పేర్లే రాశారు: మురళీమోహన్, కృష్ణరాజు, సోమవీర్రాజు. నేను లేను, నేను కాంగ్రెస్ క్యాండిడేట్, సిట్టింగ్ ఎంపీని, నా పేరు లేదు. వాళ్ళ 3 మధ్య పోటీ. ఇంత సంకుచితంగా నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? పైపెచ్చు మార్గదర్శి నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నాను, కానీ ఈనాడు ఎప్పుడు అన్నది. ఈ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నా, ఎందుకంటే నాకు ఎవరో ఫ్రెండ్ పట్టుకొచ్చి మొత్తం అప్పటి పేపర్లన్నీ ఇచ్చాడు. ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడు నువ్వు విపరీతంగా వస్తారు చూడటానికి, ప్రతి ఊరికి పంపించి ఈనాడు ఎలా రాస్తుంది, ఏది నా మీద రాసినవే.